వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కార్యక్రమం రూపకల్పన చేసింది ఒకే ఒక మగ శ్రీనివాస్ రెడ్డి తప్ప. నెల్లూరు ఆర్టీసీ నుంచి గాంధీ బొమ్మ దాటి ఎన్టీఆర్ విగ్రహం వరకు అందరినీ తెలియజేస్తూ ఈ ఆదివారం ఒకరోజు బాలకృష్ణ గారు అన్నారు, అక్కడ డాక్టర్తో నెల్లూరు మా కోటమిరెడ్డి నెల్లూరు టౌన్ నుంచి జిల్లా నుంచి రాష్ట్రానికి పెరిగాడు, నాకు ఎంతో ఆనందంగా ఉంది అని మాట్లాడిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పిన ఇంకొక సందర్భంలో ఈ పార్టీ ఓడిపోయిన 6 నెలలకి చంద్రబాబు నాయుడు నెల్లూరుకి వచ్చాడు. వచ్చేటప్పుడు బాలకృష్ణ గారు కలిస్తే, బాబా నెల్లూరులో మా కోటమిరెడ్డి బాగా చూసుకో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు బాలకృష్ణతో, ఈరోజు నెల్లూరు జిల్లాలో కష్టపడేది నెంబర్ 1 మీ కోటమిరెడ్డి అని చెప్పి బాలకృష్ణ ఏడు బాబా ఆ మాట ఒకసారి చెప్పాను. అంటే ఆయనలో ఉన్నటువంటి మన మీద ఉన్న ప్రేమ, ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను. నేను అందుకే చెప్పా, కార్యకర్తలు లేదే పార్టీ లేదు, కార్యకర్తలు లేదే నాయకుడు లేడు, కార్యకర్తలు లేదే ముఖ్యమంత్రి లేడు, కార్యకర్తలు లేదే ప్రధానమంత్రి లేడు, ఎవరు ఓడు లేదు. జెండా పట్టుకోవాలన్నా కార్యకర్తే. సరే కష్టాల్లో పోరాడారు, ఏం డబ్బులు ఇచ్చాం మీకు, ఏం చేశాం, ఎవరు డబ్బులు అడగలేదే, ఎవరో రాలేదే, మీ డబ్బులు మీరు పెట్టుకున్నారు, మీరు వచ్చారు, కష్టంలో పోరాడారు. ఆ రుణం నా శక్తి ఉన్నంత వరకు తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పలేదు. చాలా మంది చెప్తున్నారు రుణాపది తక్కువ అని. ప్రత్యేక అభివృద్ధిని తెలియజేస్తూ మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటారని మరొకసారి తెలియజేస్తాం. పాత కార్యకర్తలే నాకు దైవం. 5 సంవత్సరాల పార్టీ కోసం పోరాడిన వాళ్ళని నేను దైవ సమానులుగా చూస్తా. కొత్త వాళ్ళు దూరంగా